నేను చూసుకుంటాను. ఇవన్నీ కింద పడిపోతున్నాయి, త్వరగా వచ్చేయ్. జాగ్రత్త, వచ్చేయ్. పట్టుకో పట్టుకో, ఇవన్నీ బండ్లో ఎక్కించు. వరుసగా పెట్టండి, జారకూడదు. ఎవరినైనా పిలిపించి దాన్ని లాగి కట్టించమని ఎన్నోసార్లు చెప్పాను. వినిపించుకుంటేగా ఆ దీంట్లో ఉన్న బాధ్యత ఉండాలి. డ్రామా రిహర్సల్లో బిజీగా ఉన్నా అక్కడికి వెళ్ళి ఏం చేయకుండా కూర్చోవడం కుదురుతుందా? దాన్ని తీసుకువెళ్ళడం మంచిదైంది, లేకపోతే ఇంతే సంగతులు. తీసుకోమ్మా, మనం బయలుదేరదాం. అమ్మా నువ్వు కూడా రా అమ్మా. ఇదిగో వస్తున్నాను. పద. అదిగో వచ్చారు. అద్దె కొంచెం ఎక్కువే. అడ్వాన్స్ ఎక్కువగా ఇచ్చామంటే అద్దె తగ్గిస్తారా? అద్దె విషయంలో తగ్గిస్తారో లేదో నాకు తెలియదమ్మా. నేను కాస్త పంచాయతీ ఆఫీస్ వరకు వెళ్ళాను, అందుకే రావడం లేట్ అయింది. సారీ. నేను మీకు ముందే చెప్పాను కదా, వీళ్ళకి పిల్లా జల్లా లేరు కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఆ తాళం కొంచెం ఇస్తారా? ఒక్క నిమిషం. సరే. ఇట్రా. విషయం ఏంటి సార్? ఇదేదో తలనొప్పి కేసులా ఉంది. లేదు లేదు, వీళ్ళు నాకు ముందే తెలుసు సార్. చూస్తే అర్థం అవట్లేదు, ఇది వేరే మ్యాటర్. నువ్వు వెళ్ళి వేరే పార్టీని చూడు, నేను వస్తాను. ఏం లేదు, అదేంటంటే పద వెళ్దాం. ఇలాంటి ఒక అవసరం ఉంటే మన పని అయిపోతుంది. కూర్చో. ఇల్లు వెతికే విషయంలో తొందరపడొద్దని సభ్యత మనతో చెప్పింది కదా. అది వాళ్ళ మంచి మనసు, మనం వేరే ఇల్లు చూద్దాంలే. ఇంకా ఎన్నిళ్ళు మారాలో. మనం వీలైనంత త్వరగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకో, నేను 25 ఏళ్లుగా బండి నడుపుతున్నా, ఏ పేపర్స్ లేకుండా. అయితే లైసెన్సే లేకుండా బండి నడుపుతున్నారా? నాకెందుకే లైసెన్స్? ఎవరినైనా గుద్దేశారంటే ఇద్దరిని తీసుకెళ్లి లోపల పడేస్తారు. అయితే ఎవరైనా గుద్దడానికి నేను లైసెన్స్ తీసుకుంటా. మన మ్యారేజ్ సర్టిఫికేటే చాలు. ఓకే, దాన్ని రెడీ చేద్దాంలే. మీకు పెళ్ళయ్యి ఎన్ని నెలలు అయిందే? 6 నెలలు అవుతుంది. ఎందుకు ఇంత లేట్ చేశారు? అందుకు అవసరం రాలేదు. నేను అడిగింది అది కాదు, ఎందుకు ఇంత లేట్ గా పెళ్లి చేసుకున్నారని. ఇది నా సెకండ్ మ్యారేజ్ అండి. సరే ఫామ్ ఇవ్వండి, నేను ఫిల్అప్ చేసి. కంగారు పడకండి, మీరు చెప్పిన పని చేయడానిక మేము ఇక్కడ ఉన్నాం. దానికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయిగా. సారీ సార్, కొద్ది రోజులుగా మేము ఊళ్ళో లేవు. నాటకం కోసం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాం. మీరు యాక్ట్రెసా? నేను అప్పుడే అనుకున్నాను. లేదు సార్, నేను కాదు, ఆయనే. ఈ మధ్య ఎవరు నాటకాలు చూస్తున్నారు చెప్పండి? ఇప్పుడెందుకు మ్యారేజ్ సర్టిఫికెట్? అద్దెకి ఇల్లు వెతుకుతున్నప్పుడు. దానికి ఇది అవసరం లేదే. ఊరు వాళ్ళని అన్ని తప్పే ఉంది. మీ ఇద్దరిని జంటగా చూసే వాళ్ళకి అలాగే కనిపిస్తుంది. అటెంప్ట్ పర్లేదు. SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం నేను కూడా కేసు ఇస్తాను, మనం చూద్దాం. అరే వెళ్ళకండి, కూర్చోండి, మాట్లాడుకుందాం. అతను పాపం సార్, రీసెంట్ గానే సర్వీస్లోకి వచ్చారు. పాపమ్మా? ఇది ఆ కుర్రాడి కెరియర్కి సంబంధించింది. మీరు చర్చించి ప్రాబ్లమ్ని సెర్చ్ చేయండి. నాకే ప్రాబ్లం లేదు. ప్రతి కేసు వెనక నేను వెళ్తే మరి నేనేం చేయాలి? అందుకే కొట్టాను. నాకు ఇది చాలు. ఇక్కడ రెంట్ కొంచెం ఎక్కువైనా గానీ ఇక్కడ ఉందాం అనుకున్నది హైకోర్టు పక్కన ఉండడం వల్లే నడిచి వెళ్ళిపోతుంది కదా. డెలివరీ అయ్యే వరకు ఖచ్చితంగా మేము ఇక్కడే ఉంటాము. అంతవరకు ఆ ఫ్లాట్ అక్కడ ఫ్రీగానే ఉంటుంది. నన్ను అడిగితే ఈ ఆప్షన్ మంచిదేనని చెప్తాను. మధ్యలో మంచి చోటు దొరికితే మనం మారిపోవచ్చు కదా. ఈ అగ్రిమెంట్లు ఏమీ అక్కర్లేదు. మీరు రేపో లేక ఎల్లుండో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు షిఫ్ట్ అయిపోండి. అయితే రెంట్ ఎంత ఇవ్వాలి? అదంతా మాట్లాడుకుందామండి. మీ నాటకాలన్నీ చూసే నేను రాయడమే మొదలు పెట్టాను. ఓహో, మీరు రాస్తారా? ఇది నాకు తెలియకుండా పోయింది. పోయిన సంవత్సరం వీడి వేసిన నాటకమే యూత్ ఫెస్టివల్లో నంబర్ 1 గా వచ్చింది. మీ ఫ్లాట్ ఎక్కడుంది? తిరుపతికర పక్కనే. ఏబీసీ హోమ్స్.
కానీ నాకెందుకు అది సెట్ అవుతుందో లేదో తెలీదు. ఏమైంది? అదేంటంటే తన బ్రదర్ కూడా అక్కడే ఉన్నాడు. ఓ, అయితే ఆ క్యారెక్టర్ మీరేనా? నాకేం ప్రాబ్లం లేదు. దేవా మీరు బాగున్నారా? ఎక్కడ ఎవరెవరూ చేసిన తప్పులకి పాపం వీడు అనుభవిస్తున్నాడు. నెక్స్ట్ వీక్ అక్కడికి వెళ్దామని మేము ఆలోచించాం కదండి. అవును అవును, పైకి వెళ్ళాలా బాబు? సార్ గ్రౌండ్ ఫ్లోర్ ప్రెస్ చేయరా? మన రవి పిల్లలు బాంబే నుంచి వచ్చారు కదా. ఇవన్నీ అసలు ఎలా తింటున్నారు? మనకదంతా అవసరం లేదు, నేను రవితో మాట్లాడతాను. కొంతమంది అలాగే ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు. గుడ్ ఈవినింగ్ కిచ్చు. గుడ్ ఈవినింగ్ నాన్న. Those days every toilet was cleaned by companies. But in Gandhiji's ashram, every person has to carry their toilet basket to the pig and empty it. No one got excuse from this task, not even the guests. కిచ్చు, how was your day? బానే ఉంది నాన్న. మ్యాథ్స్ పీరియడ్ లో మ్యామ్ సర్ప్రైజ్ టెస్ట్ పెట్టారు. ఈసీ క్వశ్చన్స్ లానే ఉన్నాయి. నాకు నవీన్ కి జీతోకి ఇంకా గర్ల్స్ లో అశ్వతికి అభిరామికి 10/10 దొరికింది. ఆహా, వెరీ గుడ్ దెన్. అంతేనా? లేదు, ఇంగ్లీష్ పీరియడ్ లో మిస్ ఇంగ్లీష్ లెసన్ తీశారు. చెప్పరా. నాన్న, ఆ తర్వాత ఒక సమస్య అయింది. లాస్ట్ పీరియడ్ గేమ్స్ పీరియడ్. నువ్వు అక్కడ ఆడడానికి వెళ్ళావా? లేదు, వాళ్ళందరూ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు నేను క్లాస్లో కూర్చొని చెస్ బోర్డ్ని బయటికి తీశాను. కానీ ఎవరు నాతో ఆడుకోవడానికి రాలేదు. నీ బెస్ట్ ఫ్రెండ్ నవీన్ వాడు రాలేదా? వాడు ఫుట్బాల్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. నేను టాయిలెట్కి వెళ్ళొచ్చాక చూస్తే వైట్ కింగ్ మిస్ అయిపోయింది. నేను అన్ని చోట్ల వెతికాను, కానీ ఎక్కడ దొరకలేదు. దాన్ని ఎవరో తీసుకున్నారు నాన్న. సరే, ఇంకో పిల్లాడు అదే కాపీ కొట్టి దొరికిపోయాడు. అభిషా? లేదు నాన్న, వాడు తీసుకోడు. వాడు నాకు ఒక మంచి ఫ్రెండ్. ఈరోజు కూడా నాకు స్నాక్స్ ఇచ్చాడు. నువ్వు తీసుకుని తిన్నావా? వాడేం స్నాక్స్ తీసుకొచ్చాడు? మన దగ్గర ఉన్నది మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అదే మంచిది. అప్పుడే ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉంటాం. అందుకని వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాలని లేదు. ఆ అవసరం నీకు లేదనుకుంటాను కదా. చెస్లో ఎలా గెలుస్తాం? కింగ్ని ప్రొటెక్ట్ చేసినప్పుడే. రేపు వచ్చినప్పుడు ఆ వైట్ కింగ్ని తీసుకురావాలి, సరేనా? రేపే నేను వెళ్ళి మిస్కి కంప్లైంట్ చేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
ఏమండి అది కొంచెం ఆఫ్ చేయండి. ఏంటి ఉండు ఒక్క నిమిషం. ఓకే రాధికా మేడం, ఈ ట్రిప్ గురించి 2 ముక్కలు చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్